హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా వచ్చిన వారు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే విడుదలై 3 వారాలైనా కూడా పుష్ప జోరు ఏమాత్రం తగ్గలేదు. పుష్ప 2 మూవీ కనపంచిన రికార్డులన్నింటినీ తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికే చాలా రికార్డులు పుష్ప ఖాతాలో చేరిపోయాయి. మరి బాహుబలి 2 రికార్డును కూడా పుష్ప బ్రేక్ చేస్తుందా? ఇప్పటి వరకు పుష్ప 2 మూవీకి ఎంత గ్రాస్ వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. పుష్ప 2 జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ సినిమా 1700 కోట్ల క్లబ్లో చేరిపోయింది. పుష్ప 2కు ముందు ఈ క్లబ్లో ఉన్న ఏకైక సినిమా రాజమౌళి గారు తీసిన బాహుబలి 2. 2017లో బాహుబలి 2 1800 కోట్లు గ్రాస్ చేసి ఎవ్వరూ బ్రేక్ చేయలేని విధంగా ఒక ఉన్నత స్థాయిలో నిలిచింది. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ రికార్డును బ్రేక్ చేస్తుందా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బాహుబలి 2 రిలీజ్ అయ్యి 6 సంవత్సరాలైనా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఏ సినిమా కూడా కలెక్షన్లలో బాహుబలి 2 దర్దాపులోకి కూడా రాలేదు. అయితే పుష్ప 2 బాలీవుడ్లో చాలా కలెక్షన్లు కురిపిస్తుంది. ఇప్పటికే హిందీలో 740 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే 800 కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తుంది. బేబీ జాన్ సినిమా విడుదలైనా కూడా పుష్ప 2పై ఏమాత్రం ఎఫెక్టు పడలేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ RRR బాహుబలి 2 తర్వాత 200 కోట్ల షేర్ సాధించిన 3వ సినిమాగా పుష్ప 2 నిలిచింది. బాలీవుడ్లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం. న్యూ ఇయర్ కాదు, సంక్రాంతి వరకు అక్కడ పుష్ప 2 ఆడడం ఖాయం అని అంటున్నారు సినీ పండితులు. ఇదే విధంగా జరిగితే బాహుబలి 2 పేరు మీద ఉన్న 1800 కోట్ల రికార్డు అందుకున్నా ఏమాత్రం ఆశ్చర్యపోవనక్కర్లేదు అని అంటున్నారు. నిజంగా ఇదంతా జరిగితే నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 200 కోట్ల క్లబ్లో పుష్ప 2 చేరి ఆల్ టైమ్ రికార్డు సినిమాగా నిలుస్తుందేమో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.